ప్రేమ కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కొలస్సీ 1:7. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. పరిశుద్ధుడైన పౌలుగారు దేవుని వలన కలిగినటువంటి బహుమానము. తీతు క్రేతులో పౌలుగారి పని ప్రారంభించినప్పుడు అది కొనసాగగలదని ఎంచి ఆ పనిని తీతుగారికి అప్పగించాడు. కొలసీలను గూర్చి పౌలుగారు ప్రార్థన చేస్తూ, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారునై ఉండాలని కోరుతూ ఉన్నాడు. కొలస్సీ 1:9. ఎవరైనా సంపూర్ణ జ్ఞానముతో ఆత్మీయ వివేకముతో ఆయన చిత్తాన్ని గ్రహించినప్పుడు అతడు పరిపూర్ణుడవుతాడు. అతడొక చిన్న దేవుని వలె దేవుని స్వారూప్యమును అతనిలో చూడవచ్చు. అదే పౌలుగారి యొక్క ప్రార్థన. దేవుని చిత్తము విషయము మనము ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాము? మనము దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా చేసినప్పుడు మన జీవితంలో గొప్ప జయమొస్తుంది. నీ ఇల్లొక పరలోకం వలె ఉంటుంది. తన సేవలో ఎంతమంది మార్పు చెందారో దాని విషయమై పౌలుగారు తృప్తి పడట్లేదు. వారు దేవుని చిత్తాన్ని గ్రహించి దానికి లోబడాలని అతడు భారము కలిగిన వాడై వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తీతు అన్యులలో నుండి రక్షింపబడినటువంటి వ్యక్తి. యూదులైతే లేఖనములను క్షుణ్ణంగా ఎరిగి ఉంటారు గాని అన్యులకు తెలియదు గనుక పౌలుగారు అతనిని గూర్చి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవలసి ఉంది. అతనిని బట్టి పౌలుగారు సంతోషించబడిన దానికన్నా ఉన్నతమైన మెట్టులోకి తీతుగారు ఎదుగుతూ ఉన్నాడు. క్రేతీయులు సోమరులైనటువంటి తిండిపోతులను దుష్ట మృగములుగానూ ఉన్నారు. అలాంటి వారిని అదుపు చేయడం సులువు కాదు. అలాంటి వారు ఎల్లప్పుడూ తిండిని గూర్చి ఆలోచిస్తారు. కొద్దిపాటి గ్రహింపు కలిగినటువంటి తిండిపోతుల మధ్య పనిచేయడం సులువు కాదు. పెంతుకోస్తు తరువాత యెరూషలేము నుండి వలసపోయిన వారు ఈ సంఘాన్ని స్థాపించారు. కొలస్సీ సంఘాన్ని ఎపఫ్రాదితు ప్రారంభించాడు. పౌలుగారు దేవుని మనస్సుతో నింపబడి వ్రాయడం వల్ల ఈ పత్రికలు జీవంతో నిండి ఉంటాయి. పౌలుగారు ఆ ప్రజలను ఎంతో ప్రేమించాడు. మనము విమర్శతో నింపబడి ఇతరులను విమర్శిస్తూ ఉంటే వారికి కోపం వస్తుంది. సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాకుండా మన హృదయాలను పరీక్షించు దేవునిని సంతోషపెట్టేవారమై బోధిస్తూ ఉన్నాము. ఇక్కడ దేవుని మనస్సు తప్ప ఏ దురుద్దేశము గాని తప్పు మాట గాని లేవు. పౌలుగారు పరలోకానికి వెళ్ళారు. సాతానును మీ పాదముల క్రింద అణగద్రొక్కబడుట శీఘ్రముగా చూచెదరు అని పౌలుగారు మనతో చెప్తూ ఉన్నాడు కదా. అది జరగడము మనందరము ఖచ్చితముగా చూతుముగాక. ఆమెన్.